ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయా? ప్రకాశం జిల్లాలో వైసీపీ బలపడుతోందా? బాలినేని వర్సెస్ బాచుపల్లి ఎవరిది పై చేయి? ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజకీయాలు హీట్ మీదున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 14 నెలలు పూర్తయ్యాయి. ఈ మధ్య కాలంలో జరుగుతున్న మార్పులు, నాయకుల మధ్య సమన్వయ లోపాలు, పాత నేతల రీఎంట్రీలు ఇవన్నీ కలిపి ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ వీడియోలో మనం ఫోకస్ చేయబోతున్నాం ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ పరిణామాలపై. ప్రకాశం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, ఎర్రగొండపాలెం. గత ఎన్నికల్లో విపరీతమైన కూటమి గాలి కారణంగా వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. గిద్దలూరు, మార్కాపురం లాంటి బలమైన సీట్లు కోల్పోయింది. అయినా కూడా వైసీపీ ఓటు బ్యాంక్ ఇంకా బలంగా ఉంది. ఈ జిల్లాలో వైసీపీకి బలం పెరిగింది అంటే అధినాయకత్వం వల్లే. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం దర్శి ఎమ్మెల్యే మరియు జిల్లా నాయకత్వాన్ని బలంగా అందిపుచ్చుకున్నారు. వారి తల్లి వెంకయ్యమ్మ జెడ్పీ చైర్పర్సన్ వారు పార్టీని క్రమంగా బలపరుస్తూ జనసేన, టీడీపీ లాంటి పార్టీల బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీడీపీలో మాత్రం గ్రౌండ్ లెవెల్లో నిరాశ, అవినీతి ఆరోపణలు, నాయకుల మధ్య ఐక్యత కొరవడడం జరుగుతుంది. ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో టీడీపీ గ్రౌండ్ బలహీనంగా మారుతుంది. కొందరు నాయకులు ప్రజలతో అందుబాటులో లేరు. ఉదాహరణకు కొండపిలో పోటీ చేసిన సురేష్ ఓడిపోయాక పూర్తిగా సైలెంట్, క్యాడర్ కన్ఫ్యూజ్ అయింది. ఆయన పార్టీలో ఉన్నారా లేరా? ఇలాంటి పరిస్థితిలో వైసీపీ సైలెంట్ వర్క్ చేయడం ప్రారంభించింది. చుండూరు రవి ఒంగోలు నియోజకవర్గంలో మెలకువలు తీసుకుంటున్నారు. చంద్రశేఖర్ ఎర్రగొండపాలెంలో బలంగా ఉన్నారు. బలమైన నియోజకవర్గాల్లో దర్శి, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడులో వైసీపీ పట్టు సంపాదించింది. గిద్దలూరులో గతంలో ఓటమి ఎదురైనా ఇప్పుడు మళ్లీ పునఃస్థాపన దిశగా పావులు కదుపుతుంది. అంతేకాకుండా ఇటీవల కారమూరు నాగేశ్వరరావుని జిల్లా కోఆర్డినేటర్ గా నియమించడం ఇది కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా బీసీ, రెడ్డి వర్గాల సమన్వయాన్ని బలపరుస్తుంది. అంతా చూస్తే గతంలో కంటే ఇప్పుడే ప్రకాశం జిల్లాలో వైసీపీ నిలదొక్కుంటోంది. టీడీపీలో క్యాడర్ లో నిరాశ, నాయకత్వ లోపం ఇవన్నీ పార్టీని బలహీనపరుస్తున్నాయి. జనసేనకు నూతన వర్గాలు చేరినా ఇప్పటికీ వైసీపీ సైలెంట్ బట్ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి.